ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు దేవతా వృక్షమైనటువంటిది, శివస్వరూపమైనటువంటిది, మన యొక్క సమస్తమైనటువంటి దురితం అంటే ఏమిటి? మురికి, పాపము. మమోపాత సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని మనము సంకల్పంలో మొట్టమొదటగా చెప్పేది ఇది. మా పాతకములన్నీ కూడా, దురితములు, మురికంతే కూడా తొలగి పరమేశ్వరుని ప్రీతికై మనం చేస్తున్నామంటాం. అలాంటిది ఈ యొక్క చెప్పబోయేటటువంటి బిల్వ వృక్ష మహిమ. ఇది చాలా విస్తారంగా ఉంది. ఆ విస్తారతనంతా కూడా మీకు నేను సంగ్రహంగా అర్థమయ్యే రీతిలో అనుష్ఠానం చేస్తే ఎలా అనుష్ఠానం చేయాలో అని పొడి మాటలతో చెప్తాను. ఎందుకంటే సంస్కృత శ్లోకాలు చాలా చెప్తున్నారు. అవన్నీ చేస్తే నాకు వీడియో పెద్దదవుతుంది, మీరు తిలకించరు, చూడరు. ఎందుకంటే అంత సమయం మీకు లేదు. మీరు వీడియో తిలకించాలంటే మొట్టమొదటిగా మీరు టైం చూస్తారు. ఎక్కువ టైం ఉందనుక బోర్ అని చెప్పి తీసేస్తారు. అది సహజమది. అందుకనే ఉన్న కాస్త సమయంలోనే మీకు విషయాన్ని అందిస్తారు. ఇక్కడ బిల్వవృక్షం సాక్షాత్తు శివస్వరూప. బిల్వవృక్షము సాక్షాత్తు శివుడే అనే దృఢనిశ్చయం నీకు కలగాలి. బిల్వ మూలే త్వయా దత్తాః శీతల జల బిందవః తత్సంఖ్యాయా ప్రణష్టాని పాతకాని బహూనితే అని అన్నారు. ఎవరైతే బిల్వవృక్షం మూలంలో నీరు పోసారనుకోండి, అది శివాభిషేకం చేసినంత ఫలితం నీకు ఇస్తుంది. గర్భాలయంలో ఉండేటటువంటి శివలింగం మీద నువ్వు చెంబుడు నీళ్లు పోస్తే ఎంత పుణ్యమో, అదే పుణ్యము బిల్వవృక్షం యొక్క మొదట్లో నీళ్లు పోస్తే నీకు శివాభిషేకము చేసినట్లే. ఇంకా గర్భాలయంలో ఉండేటటువంటి శివలింగార్చన చేయటానికి నువ్వు లోపలికి వెళ్ళనీయరు. కానీ బిల్వవృక్షం మూలంలో ఆ నిబంధన లేదు కదా. మరి నీకు శివస్వరూపము సాక్షాత్తుగా ఎదురుగా ఉంటే నువ్వు దాన్ని వదిలేసావంటే ఒకటి తెలియక కావచ్చు, ఒకవేళ తెలిసినా ఇదేమిటిలే అనేటటువంటి భావన ఉండొచ్చు. ఇక్కడ నీరు పోసినటువంటిది ఎన్ని జలబిందువులు అయితే ఉంటాయో అన్ని జలబిందువులుతో సమానమైన నీ పాపము పూర్తిగా నశించిపోతుంది. ఎంత అద్భుత విషయం అండి! బిల్వవృక్షంలో మొదట్లో నీళ్లు పోస్తే శివార్చన చేసినట్లని ఇక్కడ మనకు శాస్త్రం చెబుతుంది. ఏకస్మిన్ దివస్సే శుక్తో బిల్వ సలిలం బిందు బిహి అని అంటున్నాడు. ఒక్కసారైనా సరే బిల్వవృక్షానికి నీరు పోసినవా నీ జన్మధన్యమే. ఒక్కసారి పోస్తేనే ఇక తెలిసి ఇది శివస్వరూపమని గ్రహించి అక్కడ కూర్చొని ఆ శివ స్వరూపమైన బిల్వవృక్షానికి చక్కగా పాది తీసి అందులో నీరు పోసి శివనామ స్మరణ కూర్చొని చేసావా, ఇక నువ్వు పాప విముక్తుడివి. అదే చెప్తాడు, ఏతాని బిల్వ పత్రాని పవిత్రాని నృపోత్తమాన్ నూనం త్రినేత్ర రూపాని పోషితాని జలార్పణై అన్న. ఈ యొక్క బిల్వవృక్ష పత్రాలన్నీ పరమేశ్వరుని యొక్క స్వరూపంగా భావించాలి. జలముతో తృప్తినివ్వాలి, శివతర్పణం ఇవ్వాలి. అక్కడ అలా చేసినటువంటి వాడు ధన్యుడు. ఎందుకంటే బిల్వవృక్షాన్ని దేవతలు కూడా పూజిస్తారు. మీరు కైలాస వర్ణన అనే విషయాన్ని గ్రహిస్తే
కైలాసంలో ఉండేటటువంటి మహర్షులందరూ తపస్సు చేశారు. తపస్సు చేసి మునులు శివుడు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలి కోరుకో అంటే వారు ఏం కోరుకున్నారో తెలుసా? స్వామి, మమ్మల్ని అందరినీ బిల్వవృక్షాలుగా పుట్టించు. ఆ బిల్వవృక్షాలుగా పుట్టి మా పత్రాలన్నింటినీ కూడా నీ ఆరాధనకై వినియోగించి కల్పాంతం వరకు కైలాసంలో ఉండేటటువంటి వరాన్ని ఇవ్వయ్యా అని మహర్షులు తపస్సు చేశారు. అలాంటి వృక్షము బిల్వవృక్షము. మారేడు అంటారండి తెలుగులో. మనకు వేదం కూడా చెప్తుంది ఏమని? వనస్పతిస్తవ వృక్షాధో బిల్వః, వనస్పతిస్తవ వృక్షాధో బిల్వః. వృక్షములు అంటే శివస్వరూపం అని వేదం కూడా ప్రతిపాదింపబడింది. ఈ బిల్వవృక్షాన్ని బిల్వమూలే మహాదేవ శివలింగ రూపిణ మవ్యయం యః పూజయతి పుణ్యాత్మ స శివ ప్రాప్నోతి యద్ధ్రువం అని అంటుంది శాస్త్రం. అంటే బిల్వవృక్షము యొక్క మొదల్లో చెట్టు క్రింద శివలింగాన్ని ఉంచి, అది బాణలింగమైతే మహాశ్రేష్టం, ఆ లింగాన్ని ఉంచి అక్కడ కూర్చొని శివాభిషేకం చేసినావా ఏమవుతుంది? శివం ప్రాప్నుయాత్ ధ్రువం. వాడు శివసన్నిధికి చేరుకుంటాడు. పాపాత్ముడు చేయగలుగుతాడా ఈ పని? చేయగలుగుతాడా? చెయ్యలేడు. వాడిలో పుణ్యం ఉంటే తప్ప ఈ సంకల్పం రాదు. కేవలం సంకల్పం వచ్చిందా, అయ్యో నా దగ్గర బిల్వవృక్షం లేదే, ఆ బిల్వవృక్షం కాని ఉంటే ఆ బిల్వవృక్షం మొదట్లో నేను కూర్చొని శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి స్వామికి షోడశ ఉపచారాలు చేసి అభిషేకం చేసి నీరాజనాలు ఇచ్చి తరించి శివ అష్టోత్తర శతనామావళని నేను జపించి తరిస్తుంది కదా శివ, నాకు ఆ భాగ్యం లేకుండా పోయింది కదా తండ్రి అని నువ్వు మనసులో భావన చేసావనుకోండి, తక్షణమే ఆ భావన నీకు ఫలితాన్ని ఇస్తుంది. కానీ వస్తుంది ఆ భావన? వచ్చిందా నువ్వు ధన్యుడివి. ఎందుకంటే బాహ్య పూజ కన్నా భావ పూజ చాలా ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. భావం అంటే మనసులోనే భావించటం, మనసులోనే స్వామిని అర్చించటం, మనసులోనే షోడశ ఉపచారాలన్నీ కూడా చేయటం. మనసులో పెట్టేది కదండి, ఏదైనా పెట్టచ్చు స్వామికి. గజానారోహయామి, అశ్వానారోహయామి, ఈ రాజోపచారాలు చేస్తాం. అలా రాజోపచారాలు చేసేటటువంటి మనకు ఇంట్లో గుర్రాలు ఏనుగులు తీసుకురాగలుగుతామా? ఆ పని చేయలేం. కానీ భావంలో మాత్రం నువ్వు అలాంటి విషయాలు చేయొచ్చు. చక్కగా స్వామిని ఆ ఏనుగు మీద ఎక్కి ఊరేగిస్తున్నటువంటి భావన, గజారోహం చేసినట్టు, ఇవన్నీ భావంతో చేసావనుకో, ఆ భావనే నీకు ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. నీకు ద్రవ్యాలు లేవు, నువ్వు పేదవాడివి, అయ్యా నేనేం చేయలేను అనేటటువంటి వాడికి చక్కగా భావంతో పరమాత్మను సేవించవచ్చు. అలాగే అనేకమైన బిల్వపత్రాలు తీసుకొచ్చి నేను పూర్వం చెప్పాను మీకు, అష్టోత్తర బిల్వ శతనామావళి అని. అది బిల్వ వృక్షం కింద కూర్చొని శివార్చన చేసినావనుకో, నీ జన్మ ధన్యమవుతుంది. నీ జన్మ ధన్యమవుతుంది. ఇక ఏం చెప్తున్నాడు? ఆ మొదలు ఉంటుంది కదా బిల్వ వృక్షానికి మొదలు, చుట్టూ కూడా దీపాలు పెట్టేవనుకోండి. ప్రదోష సమయంలో బిల్వవృక్షం మొదట్లో చక్కగా దీప ఆవడి అంటారంటే మొత్తం చుట్టూ దీపాల వరస పెట్టావనుకో, పెట్టి పంచాక్షరీ మంత్ర జపం చేసినావా ప్రదోష సమయంలో, వాడు తత్వజ్ఞాన సంపన్నుడై శివసాన్నిధ్యం పొందుతాడు, శివుల్లో ఐక్యమైపోతాడని చెప్తున్నాడు.
అంత మహిమాన్వితమైనటువంటి బిల్వ వృక్షాన్ని మనము ఎలా శ్రద్ధాభక్తులతో చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. మన భక్తి ఎలా ఉంటుందంటే చూచేదానికి విరక్తి చెందుతుంది. ఒకవేళ దీపం పెట్టమన్నాము అన్నామనుకో, ఎత్తి నేరుగా ఒక చిన్న వృక్షం ఉంటుందండి, ఆ మొదలుకి ఆనించి పెడతారు దీపం. ఇవ్వండి అగ్ని కదా, దీపం యొక్క సెగ దానికి తగులుతుంది కదా, ఆ మాత్రం విచక్షణ ఉండదు. భక్తి మంచిదే, కానీ విచక్షణ ఉండాలి. ఏ కాండమైతే ఉందో బిల్వకాండం, దానికి దూరంగా, కొద్దిగా దూరంగా, ఒక అడుగు దూరంలోన పెట్టాలి. పెట్టమన్నారు కదని చెప్పి చెట్టు త్వరలో పెట్టేమనుకో, ఏముంది, చెట్టు గాలిపోతుంది. అది మహాపాపం. కనుక దీపాలు పెట్టమన్నాం కానీ దానికి ఒక అడుగు దూరంలో దీపాలు చుట్టూ పేర్చి శివనామస్మరణ చేసి మీరు శివైక్యాన్ని పొందొచ్చు. ఇన్ని అద్భుతమైనటువంటి నిన్ను తరించేటటువంటి విషయాలు ఎన్నో మనకు శాస్త్రాల్లో కనిపిస్తాయి. అదేవిధంగా ప్రదక్షిణ, అలా ప్రదక్షిణ చేయాలి. దీపాలు పెట్టిన తర్వాత ప్రదక్షిణ చేయాలి. ఇంకొక విషయం తెలుసా, నువ్వు ఘోరాతి ఘోరమైన ఏదైనా పాపం చేసావనుకో, అంటే ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పని ఏదైనా చేసినావు, మనసు నీకు బాధ కలుగుతుంది, అయ్యో ఎందుకు చేసినానా అని. అలాంటి సమయంలో ఊరికి దూరంగా ఉండేటటువంటి బిల్వ వృక్షాన్ని చూచుకొని ఆ బిల్వ వృక్ష సమీపానికి వెళ్ళి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి నువ్వు చేసిన పాపము యథాతథంగా ఆ బిల్వ వృక్షానికి వినిపించు. అయ్యా, ఈ దౌర్భాగ్యమైన పని చేసినాను శివ, నన్ను క్షమించు తండ్రి అని నువ్వు నీ పాపానంతా అలా వెళ్ళబుచ్చుకున్నావనుకో, నీ పాపము ఆ క్షణమే నశించిపోతుంది అని మనకు రహస్యం చెప్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని అన్యమతస్థులు, క్రిస్టియన్లు వాళ్ళు ఏం చేస్తారు, ఒక బోన్లాగా పెట్టుకొని వీళ్ళు పోయి వారి యొక్క పాపాన్ని ఆ ఫాదర్కి చెప్పుకుంటారు. నీ పాపం పోయింది అని అంటాడు ఆయన కదా. మనకు అలాంటి స్పెషాలిటీసు ఇచ్చినారు. మనం చూసేవాళ్ళు కాపీ కొట్టారు. అలా వృక్షం లేదు, ఫాదర్ కూర్చుంటాడు. కానీ ఇక్కడ ఆ వృక్షాన్ని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు సమస్తమైనటువంటి పాపములు ఆ క్షణమే నశించిపోతాయి. ఇక బిల్వవృక్షం కనిపించిందా, శివస్వరూపంగా నువ్వు దానికి నమస్కారం చేసుకోవాలి. బిల్వవృక్ష ప్రార్థన చేసుకోవాలి. బిల్వవృక్ష ప్రదర్శన, ఈ దీపాలు పెట్టడము, అభిషేకం చేయటం నేను ఇవన్నీ చేయలేనండి అన్నవాడు కేవలం ఈ స్తోత్రం చేసుకొని ఒక్క ప్రదక్షిణ చేసుకొని వాడు నమస్కారం చేసుకున్నాడా, వాడి జన్మ ధన్యమవుతుంది. ఆ యొక్క స్తోత్రాన్ని చెప్తాను, రాసుకోండి. బిల్వవృక్షం నమస్తే అస్తు శివ పూజన సాధనం మూలతో భవరూపాయం మధ్యతో మృడరూపిణే అగ్రతగం శివరూపాయం పత్రే వేద స్వరూపిణే స్కందే వేదాంతరూపాయ తరురాజాయతే నమః నమస్తే బిల్వతరవే భానుసోదరతే నమః శివపూజోద్యతాభీష్ట సాధనాయం నమో నమః అని చెప్పి చెప్తున్నాడు. ఇది సంప్రాద్యతే తం బిల్వం నత్వాం కృత్వా
ప్రదక్షిణం అని పై శ్లోకానికి చెప్తూ నమస్కరించి ప్రదక్షిణ చేసినటువంటి వాడు సాక్షాత్తు కైలాసంలో పరమశివుణ్ణి ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుంది సోదరా. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని అందించిన శాస్త్రానికి మనం శిరసా వంచి నమస్కారం చేసుకోవాలి. కనుక బిల్వవృక్షం యొక్క మహిమ చాలా అద్భుతమైనటువంటిది. నేను మీకు సంక్షిప్తంగా చెప్పినాను నేను, ఎందుకంటే వీడియో పెద్దదవుతుందనేటటువంటి భయం చేత. కనుక ఈ బిల్వం యొక్క ప్రార్థనని వ్రాసుకున్నారు కదా, వ్రాసుకోలేదు స్వామి మాకు రాయలేకపోతున్నాము అనేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారు నాకు వాట్సాప్లో స్వామి బిల్వవృక్ష ప్రార్థన అందించండి అని నాకు మెసేజ్ పెడితే మీకు నేను దాన్ని అందిస్తాను. చక్కగా చదువుకోండి, భయపడబాకండి, నాకు వాట్సాప్లో పెట్టండి. కనుక ఈ బిల్వవృక్ష మహిమాన్ని గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకునే ప్రయత్నం చేసి చెప్తారు కదా, దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం. ఏం చెప్తారు? దర్శనం బిల్వవృక్షస్య, దర్శనం చేసుకున్న, స్పర్శనం పాపనాశనం, తాకిన పాపం నశిస్తుంది, అఘోర పాప సంహారం, అనంతమైనటువంటి పాపాలు. ఒక జన్మ ఉంటుందండి, ఆ జన్మలో ఏదో క్రియలు చేస్తాం, పాపం దుగులుకుంటుంది. అలాంటివి ఎన్ని కోట్ల జన్మలు నువ్వు ఎత్తావో లెక్కించటం సాధ్యపడదు. కనుక అలాంటి కోట్ల జన్మల్లో చేసినటువంటి అఘోర పాపమంతా కూడా నశించిపోతుంది. దేని చేత? దర్శనం చేత, స్పర్శనం చేత బిల్వవృక్షాన్ని. ఇంకా అలాంటి బిల్వాన్ని స్వామికి సమర్పిస్తున్నాను. అంత పవిత్రమైనటువంటి బిల్వాన్ని, ఏక బిల్వం శివార్పణమంట. సాలగ్రామ సహస్రాణి విప్రాన్నం శతకోటి. సాలగ్రామాములు 1000 సాలగ్రామాలు దానం చేస్తే ఏ పుణ్యమైతే ఉంటుందో, కోటి కన్య మహాదానం, కోటి కన్యలను నువ్వు దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుంది. అంత బిల్వం, అంతటి పుణ్యము ఒక్క బిల్వాన్ని పరమాత్మ సన్నిధిలో ఆయనకి తగిలేటట్టు పెట్టినామనుకో అంత పుణ్యం వస్తుంది. బిల్వాష్టకం చదివి ఉంటారు కదా మీరు, అందులో ఇన్ని విశేషాలు చెప్తారు. కనుక అంత పవిత్రమైనటువంటి బిల్వవృక్షాన్ని చూచి నమస్కారం చేసుకుంటే ఆ బిల్వవృక్షం యొక్క ప్రార్థన కావాలంటే 9966690246కి కాల్ చేయండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కూడా నాతో మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే నన్ను చూడాలని, నాతో ప్రస్తావన చెయ్యాలని, నన్ను కలవాలని చాలామంది అడుగుతుంటారు. వారందరికీ విన్నపం ఏమిటంటే, నాకు గురు ఆజ్ఞ లేదు. నేను బహిరంగ అందరికీ వచ్చి ఉపదేశాలు చేయటే అంటే నాకు గురు ఆజ్ఞ లేదు. అందుకని నేను ఎవరిని కలవను. ఇది నా నియమం. కేవలం దూరశ్రవణం ఉంది. ఈ వాట్సాప్, ఫోన్పే, ఇది ఒక ఫోను ఉంది కాబట్టి ఫోన్ చేస్తారు. చక్కగా నేను వారికి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను, వారి విషయాలు నేను గ్రహిస్తాను. కేవలం ఫోన్ సంభాషణకు మాత్రమే నేను పరిమితం. కనుక ఆ విషయాన్ని అర్థం చేసుకొని మీరందరూ భక్తి శ్రద్ధలతో చెప్పిన విషయాల్ని గ్రహించి అనంతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని తరిస్తారనేదే నా ఆశ. అందుకని ఈ ఋషియజ్ఞ పేరుతో శాస్త్రంలో కనిపించినటువంటి విషయాలను అనేకం మీ ముందుంచాలనేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని మిమ్మల్ని ఎప్పుడైనా అన్నానా లైక్ చేయండి, షేర్ చేయండి అని, బెల్ నొక్కండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చెప్పను. అర్హత ఉన్న వాళ్ళే చూస్తారు. కేవలం డబ్బు కోసం చేయటం లే పని. నేను గతంలో కూడా చెప్పాను. నేను ఎవరైనా మీకు అలాంటి నేను డబ్బు మనిషిని, డబ్బు సంపాదిస్తున్నావు, ఆస్తులు కూడబెడుతున్నావు అనే భావన ఉంటే వాళ్ళు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి స్వామి నీ ఆధార్ కార్డ్ నంబర్ అడగండి, ఇస్తాను నేను. మీరు
సెర్చ్ చేసి చూసుకోండి, నా పేరు తెలియని ఆస్తుపాస్తులు ఉన్నాయో మీకే తెలుస్తుంది. నేను చెప్పటం కాదు. నేను ఫోన్ చేయండి స్వామి, మీ ఆధార్ పంపిండి, నంబర్ పంపిండి, మేము చెక్ చేస్తామని నిర్భయంగా ఇస్తాను. చూడండి దాంట్లో ఏముంటుందో, ఏమీ ఉండదు. కనుక ఈ విషయాన్ని గ్రహించి బిల్వవృక్ష మహిమను అందరూ కూడా బిల్వార్చన చూసుకొని ధరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.